చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి పెడదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. మరి ఈరోజు జరిగినటువంటి ప్రార్థన సహవాసంలో మా ఆత్మీయ తల్లిదండ్రులతో మీరుండి మమ్మల్ని కూడా నడిపించినటువంటి విధానానికి వందనాలు. ఇదిగో ప్రభ, ఇంత గొప్ప రక్షణ నాయన మరి ప్రకటింపబడుతుండగా నిర్లక్ష్యం చేసినటువంటి మనసులు మాకు లేకుండా లక్ష్య పెట్టుకొని మేము తండ్రి వాటిని గ్రహించి హృదయంలో భద్రపరుచుకున్నట్టుకు సహాయం చేయండి. ఇదిగో నాయన చక్కని నాయన మాటలు చదివించారు, చక్కగా బిడ్డలు పాడారు, వాయిద్యాలు వాయించారు, మంచి స్థితి ఆరాధనలో మీరు నడిపించారు. నాయన ఇదంతా నీ యొక్క ఏర్పాటు. ఇప్పుడు మీరే ఆదరణకర్తగా వచ్చి మాతో మాట్లాడి ఘనత పొందుకోమని, ఈ లైవ్లో చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా జీవించి వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించి బలపరిచి నడిపించుకోమని ఈ ప్రార్థనా ధూపం తండ్రి ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వదకరంగా ఉండేలాగా బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో మరి మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా చక్కగా చదువుకున్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలలో మరి ఇక్కడ మరి భక్తుడు చెప్పినటువంటి మాట చాలా విలువైనటువంటి మాట. ఏమంటున్నాడంటే, యెహోవా అంటే మీకు అందరికీ ఇదివరకు చెప్పాను నేను. యెహోవా అని ఒక్క ఆయనకే అది వర్తిస్తుంది ఆ పేరు. యెహోవా అంటే ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రాలని సమస్తము పుట్టించినటువంటి వాడు దేవుడు గనుక ఆయన పేరు యెహోవా. గనుక అటువంటి యెహోవాకు భక్తుడు చెప్తున్నాడు, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకుంటున్నాను. ఎంత చక్కని మాట. దేవుని తట్టు తిరిగి మరి ఆత్మను ఎత్తుకుంటున్నాడు. ఇప్పుడు స్తుతి ఆరాధనలో మీరు చక్కగా ఆరాధించారు. ఆ మాటలు మీరు గ్రహించుకుని హృదయంలో పెట్టుకుంటే అద్భుతంగా ఉంటారు. నీ మాటలే దేవుడా నాకు కావాలి అని ఇక్కడ భక్తుడు కూడా చెప్తున్నాడు. నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనిచున్నాను. నా దేవా, అబ్బా, నీ యందు నమ్మికయించి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకు, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. చాలా వరకు ఇవి జరుగుతాయండి. మంచి వారిని చూస్తే దురాత్మలతో ఉన్నటువంటి వారందరూ కూడా హృదయాలు ఉల్లసింపు చేస్తూ ఉంటారు. మంచి హృదయాలను చూసినట్లయితే భలే జరిగిందిరా దానికి, భలే జరిగిందిరా ఆడికి. వాళ్ళ యొక్క దురాత్మల యొక్క శక్తులు అలా ఉంటాయి. మరి దైవజనుడైనటువంటి ఎలీషా గారిని హేళన చేసినటువంటి యువకులు ఎంతమంది తెలుసండి? 42 మంది. ఎంతమంది? 42 మంది. ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆయన హేళన చేశారు. ఏమైనా హేళన చేశారు? బోడివాడ అని హేళన చేశారు. అంటే ఇంకా ఆ ఒక్క ముక్క మనకు చెప్పారు, కానీ ఇంకా ఎంత హేళన చేశారో తెలియదు. చేసినటువంటి విధానమును బట్టి వారికి గొప్ప విపరీతమైనటువంటి అరుపులు వినిపించే ఎలీషా గారికి. ఆయన్ని హేళన చేస్తుంటే లక్ష్య పెట్టలేదు, వెళ్ళిపోతున్నాడు. ఆయన లక్ష్య పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే విపరీతమైనటువంటి అరుపులు జరుగుతున్నాయి. అరుపులు జరుగుతుంటే దేనికి అరుపులు? నన్ను హేళన చేసినటువంటి వారు ఎందుకు ఇలా అరుస్తున్నారని వెనకదట్టి చూస్తే 2 ఆడ ఎలుగుబంటులు వచ్చి వారిని చీరేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చీరొద్దు అనుకోండి. ఈ రోజుల్లో అటువంటి శాపాలు లేవు. ఇది కరుణ కలిగినటువంటి జనాలు గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఎప్పుడూ కూడా మనము ఎలా ఉండాలంటే అంగీకారంగా ఉండాలి. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరును సిగ్గు నొందరు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు. ఈ మాట మీకు అర్థమైంది కదా? హేతువు లేకుండానే, ఏ యొక్క ఇది లేకుండా ద్రోహము చేయు వారికి సిగ్గుపడినటువంటి విధానము ఏర్పరచబడుతూ ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి వాడు, ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు, ఎంతో మనలను కాపాడగలిగినటువంటి వాడు. బాబురావు చెప్పిందే చెప్తే ఏంటంటే బైబిల్ అంతా అదే ఉంటుంది. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. మనం ప్రేమిద్దాం దేవుణ్ణి, మనం ప్రేమిద్దాం, ఆ మాటలు విందాం. ఆ మాటలు వినట్లో ఎంతో శ్రేష్టమైనటువంటి మన జీవితాలు చక్కబరుచుకుంటాం. ప్రియులారా, గమనించండి, దేవుడు ఎంత ఉత్తమం. కనుక ఇక్కడ మరి 4వ వచనంలో చూస్తే, యెహోవా నీ మార్గములను
నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు చేటపరచుము, నన్ను నీ సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఎందుకు కనిపెడుతున్నాడైనా? రక్షించువాడు దేవుడు. దాని ముందు మాట మనం నీవే నా రక్షణకర్తవైన దేవుడు గనుక నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. పిల్లరా, ఈ కనిపెట్టడంలో చాలా వరకు మనం ఏం చేస్తామంటే మనకు అవసరమైనటువంటివని ఎక్కువ నమ్మకం కలిగి మరి కనిపెడతా ఉంటాం. ఫలానా రోజు నీకు డబ్బులు వస్తాయంటే కనిపెడతా ఉంటాం. ఫలానా రోజు నీకు పెన్షన్ వస్తుందంటే కనిపెడతా ఉంటాం. ఫలానా రోజు నీకు ఏదో కలిసి వస్తుందంటే కనిపెడతా ఉంటాం. ఫలానా రోజులు ఫంక్షన్ ఉందంటే కనిపెడతా ఉంటాం. ఫలానా రోజుని ఏదో సంతోషకరమైనటువంటి ప్రయాణాలు ఉన్నాయంటే కనిపెడుతూ ఉంటాం. ఫలానా రోజుని పండుగ వస్తుందంటే కనిపెడతా ఉంటాం. ఫలానా రోజుని మరి మంచి వంటకములు చేసి తింటామని కనిపెడుతూ ఉంటాం. కానీ దేవుని మాటలకు మనము కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములకు మనము, వాక్యం అంటే మాటలు, దేవుని మాటలకు మనము కనిపెట్టినటువంటి విధానమును బట్టి శ్రేష్టం ఉంటారు. ఈ యొక్క మనము కనిపెట్టినవన్నీ కూడా దేని కొరకు అంటే శరీరాల కొరకు కనిపెడతాం. మనం శరీరాల కొరకు కనిపెడతాం. కనుక ఆత్మ కొరకు కనిపెట్టినటువంటి వారు ధన్యులు అని బైబిల్ అంతా కూడా చెప్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనంటే శరీరం కొరకు కనిపెట్టినటువంటి శరీరము మనకు ఎన్ని రోజులు కూడా ఉండదు. పుష్పము వల్లే రాలిపోద్ది. బాల్యతన్మలో నుండి చాలాసార్లు చెప్తున్నాను మీకు. బాల్యతన్మలో నుండి చిన్న బిడ్డలుగా ఉండదు, చిన్న బిడ్డలకు యవనంలో ఉండదు, యవనంలో నడివేసిలో ఉండదు, నడివేసిలో ఉండేది ముసలితనంలో ఉండదు, ముసలితనంలో ఉండేది రాలిపోదు. అటువంటి శరీరాశలు తీర్చుకోవడానికి మనం కనిపెడతాం. కానీ మన ఆత్మానుసారమైనటువంటి నిత్య నివాసం కొరకు మనం ఎప్పుడూ కూడా కనిపెట్టినటువంటి వారముగా ఉండాలని ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడు. దేవా, నీ కొరకే నేను కనిపెడతాను. నా శత్రువులు ఎవరు శత్రువులు? మనకు చాలా మంది శత్రువులు అంటే మనుషులు కాదండి. మనకు వచ్చినటువంటి రోగములు, జబ్బులు, కరువులు, చాలా వరకు ఇవన్నీ కూడా మనకు శత్రువులే. వీటి నుంచి తొలగిపోవాలంటే మనం ఎవరి కొరకు కనిపెట్టాలి? దేవుని కొరకు కనిపెట్టాలి. ఇందాక మన ఆత్మీయ తండ్రి చక్కని పాఠం చెప్పారు. అక్కడ గృహప్రవేశం చేసిన తర్వాత ఇంటిలో వెలిగించాలి. ఇంటిలో ఏటి వెలిగించాలి? దీపం. పూర్వకాలంలో మనకి ఆ యొక్క చీకటిలో ఉన్నటువంటి మనుషులకి ఆ వెలుగు లేకపోతే వాళ్ళు నడవగలరా? నడవలేరు. ఎక్కడ పొలానికి వెళ్ళాలంటే అరికిలీ లాంతరని చిమ్నీ లైట్ ఉండేది. ఆ చిమ్నీ లైట్ పట్టుకొని వెళ్ళారు. తర్వాత టార్చీలు అవి వచ్చి అనుకోండి, ఈ కరెంట్లు అవి తర్వాత వచ్చి అనుకోండి. నా చిన్నతనంలో అయితే చిమ్నీ లైట్లు ఉండి ఆ లైట్ పట్టుకొని పొలానికి వెళ్ళేవారు. ఎందుకంటే మధ్యదారిలో పాములు ఉండొచ్చు, ఏవో ఉండొచ్చు, మనుషులు కనపడరు, చీకటి గొట్టులు తన్నుకొని పడిపోతామనే ఉద్దేశంతో మా నాన్నగారు అయితే ఆయన రాత్రిపూట ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళడం అలవాటు, లైట్ పట్టుకొని ఆ అర్కిలీ లాంతరం పట్టుకొని నన్ను తీసుకొని వెళ్ళేవారు. అక్కడికి ఎవరు వెళ్ళినా సరే, పొలాలకు వెళ్ళా ఎక్కడికి వెళ్ళి అర్కిలీ లాంతరం ఆ వెలుగు లేకపోతే మనిషి జీవించలేడు. తన్నుకొని పడిపోవటమో లేకుంటే ఏదో ఒకటి అవుతుంది. పిల్లరా, మన గృహాల్లో కూడా వెలుగు లేకపోతే మనము ఏమి కూడా సంచరించలేము, తిరగలేము, నివాసం చేయలేము. మనము వెలుగు లేకుంటే చీకట్లో అన్నాలు తినగలమా? ఇంకేదైనా చేసేయగలమా? తిరిగగలమా? ఏమి చేయలేం. వెలుగు ఉండాలి. ఆ వెలుగే ఏంటో తెలుసండి? ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థన వెలుగు. ప్రతి ఒక్క స్త్రీ కూడా మోకరించి ప్రార్థన చేస్తే నీకు వెలుగు. ఎప్పుడైతే ఈ వెలుగు కలిగి ఉంటామో మనకి ఏ వచ్చినా కనపడతాయి. అవునా? ఏ పురుగులు వచ్చినా కనపడతాయి, ఏ దుష్టశక్తులు వచ్చినా కనపడతాయి, ఏ వచ్చినా సరే వెలుగు దొరకవచ్చు. అదే విధముగా వెలుగు అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ దగ్గర వెలుగు ఉంటుంది, గృహంలో వెలుగు ఉంటుంది. ఆ వెలుగు ఉండేటప్పుడు చీడ శక్తులు ఏవి కూడా నిన్ను వెంబడించవు. చీడ శక్తులు నీకేవి కూడా వెంబడించవు. నీ దగ్గర అప్పుడు అగ్ని వండుకుంటుంది. దేవునికి స్తోత్రం. అగ్నిలో పురుగులు వచ్చి ఏమైనా బతుకుతాయా? కాలిపోతాయి. నీకు సాతానుడు నీ దగ్గరికి రావడానికి చాలా భయపడిపోతాడు. నీకు నేర్పినటువంటి కుతంత్రాలు, కుట్రలు, లేనిపోయినటువంటి శరీర కార్యాలు తొలగిపోవాలంటే నీలో దీపం వెలగాలి. ఆ దీపమే ప్రార్థన. ఆ ప్రార్థన వెలిగేటప్పుడు నీ చుట్టూ అగ్ని ఉంటుంది. అగ్ని ఉండేటప్పుడు కాలిపోతుంది. కనుకనే
మరి రోమాలో చెప్తున్నాడు అపోస్తులుడైనటువంటి పౌలు. రోమ 8వ అధ్యాయము 31వ వచనంలో చెప్తున్నాడు. రోమ 8వ అధ్యాయము 31వ వచనంలో ఇట్లుండగా ఏముందము, దేవుడు మన పక్షమునుండగా విరోధి మనకి ఎవరు? దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకి విరోధులు వస్తారా? నీకు బాగా తెలుసు, నీకు చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నాను. నా సంగతి కూడా నీకు తెలుసు. దేవుడు మన పక్షముగా ఉండగా విరోధులు ఎవరు కూడా మనకు. అదే విధముగా నీవు వెలిగింపబడి నువ్వు ఇంటిలో ప్రార్థనా శక్తిని కలిగి ఉంటే రోజుకి ఒక 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు, గంటల తరబడి ప్రార్థన చేసిన మరీ అది మేలే. కానీ చెయ్యలేము, మన పనులు ఉంటాయి కనుక దానికి ఒక టైం పెట్టుకొని 10 నిమిషాలు చెయ్యు. తర్వాత నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ కుమారుల్ని అందరినీ కూడా ప్రార్థనలో నడిపించు. ఆ వెలుగుతో ఉండేటప్పుడు చీడ శక్తులు నిన్ను ఏవి కూడా వెంబడించవు. ఈ విధముగా అబ్రహాము వెలిగింపబడ్డాడు. కనుక మరి ఇక్కడ మనం చూసినట్లయితే, మరి త్వరగా ముగిస్తూ చూసినట్లయితే ఇర్మియా 17వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవాను నమ్ముకునేవారు ధన్యులు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును, వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినంటే కష్టాలు వచ్చినను దానికి భయపడదు, దాని ఆకు ఎప్పుడు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున భయము నొందదు, చింత నొందదు, పాపమానదు. దేవునికి స్తోత్రం. కనుక ఇటువంటి ఆశీర్వాదములు మొదటగా 1వ కీర్తనలో 1వ అధ్యాయంలో మాట ఉంటుంది. అది యేసేపుకు వర్తించింది ఆ మాట. తర్వాత దేవుని యొక్క ప్రజలు ఉన్నారు, వారికి వర్తించింది అనుకోండి. కానీ ఇక్కడ ఇర్మియా చెప్పినటువంటి మాట చాలా విలువైనటువంటి మాట. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుకుంటారో వారు ధన్యులు అంటున్నాడు. నమ్మకం ఉంచుకున్నటువంటి వారు ధన్యులు. వాళ్ళు అంటే ఏటి ఒడ్డున నాటబడిన మొక్క వలె ఉంటారు. ఆ మొక్క ఎప్పుడు కూడా వాడదు. అదే విధముగా దేవునిలో ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా వాడవరు, భయపడరు, జరియరు. అక్కడ 9వ మాట చూస్తే చాలా భయంకరంగా ఉంటుందండి. 9వ మాట ఎలాగో తెలుసా అండి, హృదయము మోసకరమైనటువంటిది అన్నిటికంటే మాగాడు. మూతి దగ్గర పెడితే మోతు స్పష్టంగా ఉండదు, కొద్ది దూరం పెట్టి చదవండి. ఇప్పుడు హృదయము ఎటువంటిదంటే అన్నిటికంటే మోసకరమైనటువంటిదట. ఇటువంటి దీవెనలు పొందుకోవడానికి హృదయము కొందరికి ఇష్టపడదు. ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటావు అంటే మరి హృదయం ఏం చేస్తుందంటే, హృదయంలో ఎవడు ప్రవేశిస్తాడు? అపవాది ప్రవేశిస్తాడు. కనుక హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. ఆ హృదయం ఎప్పుడైతే తిరగబడుతుందో ఘోరమైనటువంటి వ్యాధులు, ప్రమాదాలు మనకు సంభవిస్తాయి. తర్వాత చదవమ్మా. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒక ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించి వాడను. దేవుడి మాటలు హృదయాన్ని తగ్గింప చేయను గాక. హృదయమును పరిశోధించగలిగినటువంటి వాడు మన దేవుడు. అంతరింద్రియములు అంటే మన శరీరములో ఉన్నటువంటి అవయవములన్నీ కూడా లోతైనవి అన్ని కూడా పరీక్షించువాడను అంటున్నాడు. ఇక మరి 11వ అధ్యాయం వచనములు చూస్తే, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కవుజు పెట్టవలేనున్నాడు. సకమ ప్రాయములో వారు దానిని విడవవలసి వచ్చును. అట్టివారు కడబట్టి వాటిని విడిచుచు అవివేకిగా కనబడను. కనుక ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇక్కడ అబ్రహాము దేవునిలో జీవించగలిగినటువంటి వాడు.
అబ్రహాం ఎటువంటి వాడండి? దేవునిలో జీవించగలిగినటువంటి వాడు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు చూడలేదు, కానీ అబ్రహామునే చూసి పిలుచుకున్నాడు. అబ్రహాముని చూసి పిలుచుకున్నాడు. అబ్రాము అతని పేరు అక్కడ ఉన్నటువంటి దేశంలో అబ్రాము. ఆ అబ్రాముని పిలుచుకొని అబ్రాము రా అని పిలిచేటప్పుడు అబ్రహాము చిత్తం ప్రభువా అనుకొని వెళ్ళాడు. ఈరోజు అనేక మందిని దేవుడు పిలుస్తుంటాడు. పిలిచేటప్పుడు ఊపుకొని నాకు అక్కర్లేదన్నట్టు కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. నాకున్నాడు దేవుడు హృదయంలో అనుకుని కొందరు వెళ్ళిపోతారు, లోకంలో జీవిస్తారు. దేవుడు హృదయంలో ఉన్నాడని చెబుతూ దేవునికి కోపము కలిగినటువంటి పనులు చేసుకొని తిరిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కనుక ఇక్కడ అబ్రహాం మాత్రం అటువంటి వాడు కాదు. అబ్రహాము అని మన కంటకైపోయింది, కానీ అతని పేరు ఏం పేరు? అబ్రాము. తన భార్య పేరు ఏం పేరు? శారా అంటాం, కానీ మనము ఇక్కడ బైబిల్లో శారాయి అని ఉంటాడు. అబ్రహాము రా అని చెప్పేటప్పుడు అబ్రహాము వెళ్తాడు. అబ్రహాము అప్పుడు అంటే 99 ఏండ్లు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, దేనికి ప్రత్యక్షమయ్యాడండి? అబ్రహాముకు ఉన్నటువంటి నిరీక్షణ, అబ్రహాముకు ఉన్నటువంటి పట్టుదల, అబ్రహాముకి దేవుని మీద ఉన్నటువంటి భారం, దేవుని మీద భారం చేసుకున్నాడు, దేవుని మీద భారం చేసుకుని నమ్మకం ఉంచుకున్నాడు. కనుక అతనికి ప్రత్యక్షత కలిగింది. ఆ ప్రత్యక్షతలో మాటలు చెప్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుతూ నిందారహితుడివై ఉండుము. అబ్రహాముని చూశాడు. పేరు చూసేటప్పుడు అతనిలో నిష్కపటం ఉంది, నీతి ఉంది, నిరీక్షణ ఉంది, నమ్మకం ఉంది దేవుని మీద. కనుకనే ఆయన దేవుడే చెప్తున్నాడు, నా సన్నిధిలో నడుచుతూ నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీవు దేవుని కొరకు కనిపెట్టిన దానవైతే, దేవుని కొరకు కనిపెట్టినటువంటి వాడు అయితే, మనకి కూడా ఇటువంటి వాగ్దానముతో దేవుడు ఆశీర్వదిస్తాడు, తప్పకుండాను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మరి చూసినట్లయితే అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అబ్రహాం అంటే అనేక జనములకు తండ్రి. గనుక మరి అదే విధముగా నీకు అత్యధికమైన సంతానాభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చుదరు, నేను నీకు నీ తరువాత నీ సంతానమునకును దేవుని ఉండినట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. దేవునికి స్తోత్రం. ఇటువంటి అభయాలు మనము అందుకోవటము ఎంతో శ్రేష్టమంటారా కాదంటారా? శ్రేష్టం. అబ్రహాము దేవునిలో ఉన్నాడు కనుక అబ్రహాముకి దేవుడిచ్చినటువంటి అభయం. ఈరోజు నువ్వు అటువంటి పరిస్థితుల్లో దేవునిలో ఉంటే దేవుడు మనకి కూడా అబ్రహాముకి ఇచ్చినటువంటి దీవెనలు తప్పకుండా ఇస్తాడు. ఆ దీవెనలు మనం పొందుకోవటానికే ప్రయత్నించాలి. మా ఇదిలో నువ్వు నా కొరకు కనిపెడుతున్నావు కనుక నిన్ను బహుగా జీవిస్తాను అని చెప్పేటప్పుడు మనము ఎంతో సంతోష హృదయంతో నిండుకున్నటువంటి విధానములు కూడా ఉంటారు. మనం ఒక్కడమే సంతోషించడం కాదు, మన ఇల్లుని మనం వెలిగించుకుంటూ, అంటే మన కుటుంబాన్ని కూడా మనం వెలిగించాలి. నువ్వు వెలిగింపబడి కుటుంబాన్ని కూడా వెలిగించాలి. అది వెలుగు. ఆ వెలుగు విస్తరింపబడతాడు. అబ్రహాము మరి భార్య కలిగినటువంటి వాడు 99 సంవత్సరములకు ఈ దీవెన పొందుకున్నాడు. మరి శారా కూడా ఏ విధంగా పొందుకున్నది అనేది ఇక్కడ మరి చూద్దాం. మరి 15వ వచనంలో చూసినట్లయితే, మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా అంటే దానికి ఫుల్ స్టాప్ లేదు, శారాయి అంటే ఫుల్ స్టాప్ ఉంది, శారా అంటే ఫుల్ స్టాప్ లేదు. కనుక ఆమె అనేక జనములకు తల్లి అవుతుంది. కనుక ఆమె పేరు ఏం పేరు? శారా. నేను ఆమెను ఆశీర్వదించి
ఆమె వలన నీకు కుమారుని కలుగు చేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండెను, జనముల రాజులు ఆమె వలన కలుగుదిరని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, నూరేండ్ల వానికి సంతానము కలిగిన 90 ఏండ్ల శారా కనున ఆయన మనస్సులో అనుకున్నాడండి. ఎక్కడ అనుకున్నాడు? ఆయన మనసులో. ఇంకా మనం అనుకున్నాం అంతరింద్రియం ఎరిగినటువంటి వాడు దేవుడు గనుక ఆయన మనస్సులో అనుకునేటప్పుడు ఏమంటున్నాడు చూద్దాం. అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టెదవు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచేదను. దేవునికి స్తోత్రం. నా నిబంధన అతనితో స్థిరపరిచేదను. ఇక్కడ అబ్రహాము మరి గమనించారా? అబ్రహాము ముందు ఎవరండి పుట్టారు ఆయనకి? ఇస్మాయిల్. శారా దాసీకి పుట్టినటువంటి వాడు ఇస్మాయిల్. అబ్రహాం అంటాడు, ఇదిగో నీ కుమారుడు కలుగుతాడు, శారా ఆశీర్వదింపబడుతుంది, జనములకు తల్లి, రాజులకు న్యాయాధిపతులకు సమస్త నాయకులకి తల్లి అవుతుంది, నువ్వు తండ్రి అవుతావు అని చెబితే అబ్రహాం నవ్వి 99 సంవత్సరాలు నేను, 90 సంవత్సరాలు శారాకి, మాకేం పిల్లలు పుడతారు కానీ ఇస్మాయిల్ దీవించి చాలు అంటున్నాడు ఆయన. పిచ్చోడా, ఇస్మాయిల్ జీవిస్తాను అలా ఉంచు, కానీ నీకు కుమారుడు పుడతాడు అని దేవుడు ముందే చెప్పేశాడు. నీ కుమారుడికి పుడతాడు, కుమారుడికి ఇస్సాకు అని పేరు పెడతాడు. ముందు జరగవలసిందంతా కూడా దేవుడు చెప్పేశాడు. అంతరింద్రియం ఎరిగినటువంటి దేవుడు నీకు ఇస్సాకు అని పేరు పెడతావు, నువ్వు నీకు పుడతాడు అని చెప్పేటప్పుడు శారాకి అబ్రహాముకి కలిగినటువంటి ఆశీర్వాదం ఎంతంత కాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వీళ్ళు ప్రార్థనా పరులు గనుక ప్రార్థనా పరులు అంటే దేవునితో సహవాసం చేసినటువంటి వారు. ప్రేమైనటువంటి సహోదరు, ఈరోజు మన సంస్థ అధికారులైనటువంటి ఆత్మీయ తండ్రి ఎందుకంటే ఈ యొక్క ఐరస్ ప్రార్థన పెట్టారంటే స్త్రీల వల్ల అనేక జనములు రక్షించబడాలి. స్త్రీల వల్ల అనేక జనములు రక్షించబడాలి. స్త్రీ కన్నీటి ప్రార్థన ఎంతైనా సరే రక్షిస్తారు. కనుకనే స్త్రీలందరికీ కూడా గ్రామానికి పట్టణాలకి ఈ యొక్క ఐరస్ ప్రార్థన సహవాసం ఏర్పాటు చేశారు. చేసినటువంటి ప్రార్థనను మనం ఆలకించి వెళ్ళిపోవటం కాదు, కానీ దానిని అన్వయించుకుంటూ మనము మన క్రియలను దేవునికి అప్పచెప్పుకుంటూ మనము దేవునికి ప్రార్థన చేస్తే నీ గృహంలో వెలుగు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. నీ గృహంలో వెలుగు కనబడుతుంది. రోజుకు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే అప్పుడు ఎంత వెలుగు కనబడుతుందో. నీ చుట్టూ కూడా అగ్ని ఉంటుంది కనుక నీ దగ్గరికి చీడ శక్తులు కానీ చీడ పురుగులు కానీ వస్తే కాలిపోతాయి. అగ్ని దగ్గరికి వెళ్ళగలవా? ఏదైనా నాగుపాములని వెళ్తాయా? నాగుపాములు కానీ, త్రాసుపోతులు కానీ, లేదంటే ఎలుగు బంతులు కానీ, పెద్ద మంట పెట్టేటప్పుడు ఆ ఎలుగు మంటలు కానీ, లేదంటే పులులు కానీ అగ్ని దగ్గరికి వెళ్తాయా? వెళ్తే ఏమవుతాయి? కాలిపోతాయి. కనుక ప్రియమైనటువంటి సహోదరులు మీరు వినండి. దేవుని యొక్క మరి శక్తితో కలిగినటువంటి ఆ యొక్క ప్రార్థనా సహవాసంలో అంటే దేవుని మాట్లాడుతూ, దేవునిని ఆధారం చేసుకుంటూ, దేవునిలో బ్రతికినటువంటి వారు మనం జీవిస్తే మన ఇంటిలో అగ్ని మాపకములు మండుతుంటాయి. దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి దేవుడు గనుక మరి శారా అబ్రహాముని ఆశీర్వదించినటువంటి దేవుడు మనలను ఎందుకు ఆశీర్వదించడు? మనము మారడము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం గనుక ఇక్కడ మరి మనం చూసినట్లయితే మరి కొద్ది మాటలు చదువుకొని ముగిద్దాం. మరి ఇక్కడ మనము ఎఫెసీ 5వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే, వ్యర్థమైన మాటల వలన ఎవరును మిమ్మల్ని మోసపరచనీయుడి,
ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక అట్టి వారితో పాలివారే ఉండకుడి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎవరు చెప్తున్నారంటే ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు చెప్తున్నారు, వ్యర్థమైన మాటలు కానీ వ్యర్థమైనటువంటి పనులు మీరు ఎప్పుడు కూడా ఉండకండి, మారండి అని వారికి హెచ్చరిస్తూ అద్భుతమైనటువంటి మాటలను ఇస్తున్నారు. గనుక ఇక్కడ చెప్తున్నారు ఆయన 2 తిమోతి 4:7 చూస్తే, మంచి పోరాటము పోరాడితేనే. పౌలు ఎటువంటి వాడు తెలిసింది, ముందు చాలా భయంకరమైనటువంటి వాడు, అయినప్పటికీ కూడా మారాడు. ఆయన మారిన తర్వాత ఆయన మంచి పోరాటం అంటే సువార్త ప్రకటించడంలో దురాత్మల శక్తులతో ఎంతమందో ప్రమాదకరమైనటువంటి అతను చంపాలని చూశారు, ఆయన కూడా చంపలేకపోయారు. కనుక ఆయన అంటున్నాడు, మంచి పోరాటము పోరాడుకుని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. 8వ వచనంలో చూస్తే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇది గోల్. మనం ఈ భూమి మీద జీవించినటువంటి విధానము మనకు శ్రేష్టమైనటువంటి వస్తువు కొరకు పోరాడాలి. శారీరకమైనటువంటి వస్తువుల కొరకు తాపత్రయపడతాం. ఈ తాపత్రయపడితే అది వెంటనే పోతాయి. నీకు ఎంత కలిగినా శరీరం ఉండదు, ఆ వస్తువు ఉండదు. కానీ ఆత్మ కొరకు నువ్వు పోరాడితే నీకు జీవ కిరీటం ఉంది. ఆత్మ కొరకు పోరాడితే ఏముంది? మనకి జీవ కిరీటం ఉంది. కనుక ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ విశ్వాసము కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అది ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును, ఇక్కడ గమనించండి, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అంటే దేవుని యొక్క ప్రత్యక్షతను అపేక్షించే వారికందరికీ, అంటే ఆశతో దేవుని కొరకు కనిపెట్టే వారికందరికీ అనుగ్రహించను. దేవునికి స్తోత్రం. దానికనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో అద్భుతమైనటువంటి ఈ మాటలను మనం వింటున్నాం. దేవుని దగ్గర దీవెనలు పొందుకోవటానికి మనం ఎప్పుడూ కూడా ప్రయత్నించగలిగినటువంటి వారముగా ఉండాలి. దేవుడు మనకు ఇటువంటి విషయాల్లో కూడా మంచి విషయాలని మనకు అనుగ్రహించగలిగినటువంటి వాడు మన శక్తి గలవ దేవుడు. కనుక ఇక్కడ కీర్తన 141 వచనంలో చూసినట్లయితే, కీర్తన 141 అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారము అవునుగాక. ఎంత చక్కని మాట గమనించారా? నా ప్రార్థన ధూపము వెళ్ళను. మనం ప్రార్థన చేసేటప్పుడు మనము నోటి మాట ధూపము వెళ్ళే దేవునికి ఆకర్షించాలి. ధూపం వేస్తారు కొందరు. ఏటేస్తారంటే అగ్గిపులు తెచ్చి సాంబ్రాన్ని గుప్పులు కొట్టి ఎటవుతుంది, అది మంచి పొగ వస్తుంది, కొన్ని సువాసన కలిగినట్టు వస్తాయి. ఆ విధముగా ప్రార్థన ఉండాలి. ఆ విధముగా మనకి ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉంటే చెడు శక్తుల నుంచి మనం దూరపరచబడతాం. కనుకనే ఆ ప్రార్థన మరి ఎంతో అద్భుతమైనటువంటి విషయముగా ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ మరి అదే 3:13 ఉంటుంది. 1 పేతురు 3:13 చూసినట్లయితే, మీరు మంచి విషయంలో ఆ శక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? దేవునికి స్తోత్రం. మీరు మంచి విషయంలో ఆ శక్తి అంటే ప్రార్థనా శక్తి, దేవునితో మాట్లాడుతూ దీనిని పొందుకున్నటువంటి వారు అయితే మనకు విరోధి ఎవరు? ఎటువంటి పాపాలు కూడా నీకు సోకడానికి అవకాశం ఉండదు. ఎటువంటి బాధలు అందరికీ వస్తాయి, సహజం. మంచోడికి వస్తే చెడ్డోడికి వస్తాయి. కనుక నీతిమంతులకు వస్తే అనీతిమంతులకు వస్తాయి. మరి ఒక మాట మరి చూద్దాం, విడిచిపెట్టేస్తాం. కానీ కీర్తనలు 34:19 వచనంలో చూసినట్లయితే, నీతిమంతులకి అనేకమైన ఆపదలు వస్తాయి, కానీ దానిలో నుంచి దేవుడే మనల్ని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆ మాటను చాలాసార్లు చదువుకుంటున్నాం, చాలాసార్లు వింటున్నాం, చాలాసార్లు మనం ఇది చేస్తున్నాం. నీతిమంతులకి అనేకమైన ఆపదలు వస్తాయి, వాటిని నుంచి తప్పించగలిగినటువంటి వాడు మన దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. కనుక అబ్రహాము మరి శారా ఎవరికి లోపడ్డారు? దేవునికి లోబడ్డారు. జ్యోతులు వెళ్ళే లోబడ్డారు. కనుక అబ్రహాముగా, శారాయిగా జన్మించారు. ఆ రోజుల్లో మరి ఆయుష్ బిడ్డలను
బట్టి ఆయుష్ ఇచ్చేవాడు దేవుడు. మొదటగా మీకు అందరికీ తెలిసిందే, ఆది కాండంలో మొదట్లో చూసినట్లయితే మరి ఒక్కొక్క మనిషికి 500 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, చివరికి మతూషాలకి ఎన్ని సంవత్సరాలు తెలుసండి? 969 సంవత్సరాలు. 969 సంవత్సరాలు, అదే లాస్ట్ బిగ్ హైయెస్ట్, అంటే ఎక్కువ. అది అయిన తర్వాత మరి ఆయన ప్రాణం విసికింది కనుక ఇక్కడి నుంచి నేను అంత ఆయుష్యం పడలేను నేను కనుక ఆయన 120 సంవత్సరాలు చేశారు. 120 సంవత్సరాలకి ఇంకా పడలేనని ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేశారు? 70. అధిక బలం ఉంటే 80. క్లోజ్. అంతటికి కూడా ఉండలేకపోతున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దేవునికి మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్షేమకరమైనటువంటి దేవునికి మనశ్శాంతి కలిగించినటువంటి వారం అయితే మనకు ఆయుష్ని ఇస్తాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. దానికనే నన్ను నమ్ముకున్నటువంటి వారికి దీర్ఘాయువు ఇస్తానని కూడా శాంతులు 3వ అధ్యాయంలో ఉంటాడు. కనుకని ఇక్కడ శారాకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు తెలిసింది? ఆయుష 127 సంవత్సరాలు. 127 సంవత్సరాలు. ఎక్కడ ఉంది? ఆది కాండం 23:1-2 వచనాలు మనం చూసినట్లయితే, శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. మరి అదే విధముగా మరి అబ్రహాం గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు అనేది ఆది కాండం 25:7 వచనంలో ఉంటారు. అబ్రహాం దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలమ్మా? 175. గుర్తు పెట్టుకోండి. శారా ఎన్ని సంవత్సరాలు బ్రతికింది? 127. అబ్రహాము 175. జ్ఞాపకం ఉంచుకోండి. మరి ఇటువంటి ఆశీర్వాదములు పొందుకోవాలంటే మనము దేవుని దగ్గర లోపడాలి. మన గృహాలలో దీపాలు పెట్టుకోవాలి. ఆ దీపమనే ప్రార్థన. దీపాలంటే ఏంటి? ప్రార్థన. ఆ ప్రార్థన నీవు నీ గృహంలో వెలిగించేటప్పుడు అది నీ గృహం అంతటికి కూడా వెలుగ్గా ఉంటుంది. నువ్వు ఒక్కదానో ప్రార్థన చేస్తే సరిపోదు. నీ ప్రార్థన వలన నీ భర్త, నీ కుటుంబము రక్షించబడాలి. రక్షించబడిన తర్వాత ప్రార్థన అనేది నీకు జీవితాంతం దీవెనగా ఉంటుంది. నీ బిడ్డలు కూడా దీవెనపడుతూ ఉంటారు. చాలా మంది వస్తారు నా దగ్గరికి, బాబురావు మా బిడ్డల గురించి ప్రార్థన చేయ, మా ఆయన గురించి. నువ్వు చేయాలి. నువ్వు చేసిన తర్వాత నేను చేస్తాం అనుకోండి. ఎక్కువ ఇందాక అయ్యగారు అదే చెప్పారు. ఎక్కువ ఏంటంటే విశ్వాసులు, దేవుని బిడ్డలు వారికి వారు చేసుకుంటూ కాపురం దగ్గర రావటంలో తప్పలేదు. ముందు మనము ప్రార్థన చేసుకోవాలి. మన గృహాల్లో మా నాన్నగారు సేవకులుగా చేసేటప్పుడు మేము 9 కుటుంబం అయితే 9 కూర్చోబెట్టి 4 గంటలు లేచి ప్రార్థన చేసేవారు. దేవుని స్తోత్రం. కనుకనే అందరూ కూడా సేవకులనయ్యాం. మరి అదే విధంగా అలాగా సేవలు చేసుకుని వస్తూనే ఉంటున్నాం. వారి ప్రార్థన మూలంగా, మా తల్లిదండ్రుల ప్రార్థన మూలంగా సేవలు చేసుకుని వస్తూనే ఉంటున్నాం. అందరూ చనిపోయారు అనుకోండి, కొంతమంది ఉన్నామనుకోండి. ఇవి తప్పవు. మరి ఇవి తప్పవు కదా? తప్పవు. వాళ్ళ దగ్గర మనం ఎప్పటికైనా చేరుకోక తప్పం. కానీ మనం జీవించిన కాలాల్లో మరి ఎక్కువ ప్రార్థన మనం చేస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. పిల్లలు జీవం పడతారు. అదేవిధంగా మరి మాకున్నటువంటి కుటుంబంలో చాలా మంది చనిపోయినా వాళ్ళ బిడ్డలు సేవకులుగా నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కనుక అతి జీవితాలు మన కుటుంబాలకు ఉంటే మనకి దేవుని రాజ్యంలో నిత్య జీవ కిరీటం మనకి ఎందుకు దొరకదు? దొరుకుతారు కదా. దొరికింది. కనుక రేపటి నుంచి అందరూ కూడా మార్చుకోండి. చక్కగా గృహాల్లో ప్రార్థన చేయండి. మీ కుటుంబాల్లో ప్రార్థన చేయండి. ఆ గృహమంతా కూడా, ఇల్లంతా కూడా ప్రార్థనతో నింపండి. అప్పుడు దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు కూడా మనపై, మన గృహంపై, మన బిడ్డలపై ఉంటుందని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగినటువంటి, కృప కలిగినటువంటి మా పరలోకపు దేవుడా, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు ప్రభా. నిజమే ప్రభా. మా గృహాలన్నీ చీకట్లతో నిండుకున్నాయేమో. చీకట్లతో నిండుకునే వెలుగులో మేము నడవాలంటే నిన్ను కలిగి జీవించాలి. ప్రార్థనా దూపంతో మేము వెలిగించుకుంటూ మా కుటుంబాలను ఆశీర్వాదకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. అప్పుడు దుష్టుడు కాలిపోయి పారిపోతాడు కదా ప్రభా. కనుక ప్రభా అటు విధమైనటువంటి నాయన మాకు శక్తులను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అన్నిటికంటే నీ శక్తి ఎంతో గొప్పది. అన్నిటికంటే ప్రార్థనా శక్తి ఎంతో గొప్పది. కనుక ప్రభా అటువంటి శక్తిని మేము పొందుకుంటూ మేము జీవించినంత కాలము కూడా నాయన నీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించుకోమని, వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి. రాలేనటువంటి వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధులు చాలా మంది ప్రభా నాయన మరి సోలిపోతున్నారు ప్రభా. సోలిపోయిన బిడ్డలందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం.
ఆయన ఇవి మంచి భయంకరమైనటువంటి రోజుల్లో ఉన్నామని ప్రతి ఒక్కరు తెలుసుకొని నీ ఆలయంలోకి వచ్చి నీ శక్తిని పొందుకుంటూ గృహాలలో దీపాలు వెలిగించే భాగ్యాన్ని దయచేయమని బిడ్డలందరినీ జీవించమని మాటలు మా హృదయంలో భద్రపరుచుకుంటూ నీకు మాదిరిగా జీవించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ఉందని మీరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. మంచిది.